నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండరాయునిపాలెంలో మంత్రి పర్యటించి సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు పాఠశాల భవనాల్ని పరిశీలించారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం అండగా ఉండి పరిష్కరిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. రైతు సోదరులతో నేను తిరిగాను. అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అనేక సభలు తీసి కూర్చొని పెట్టాను. అందరూ కలిసి చేసిన పాలసీది. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి. అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి. అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయ ఉంచి నేను చెప్తున్నాను. ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు, అది చేయటం, సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు. నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, అలాట్మెంట్ ఇంకెంత చేయాలా, ఎన్ని చేసాం అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో 100కి 100 అమరావతి రైతు సోదరులకి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ వీక్ నాకు చెప్తుంటారు, మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయకూడదు, వాళ్ళకి ఏది చెప్పామో 100కి 100 చేయాలా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు. అన్ని చూస్తున్నాం. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలో వెంకటపాలెం ఉద్దండరాయునిపాలెంలో మంత్రి పర్యటించి సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు పాఠశాల భవనాల్ని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే సింధు, ఏదైతే ఈ మొత్తంగా కూడా ఈ ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడైతే మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ అయితే పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పనులకు జరుగుతున్నటువంటి స్పాట్లకు వెళ్తాం, అక్కడ ప్రధానంగా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద, ఆ పనులు ఎంతవరకు పూర్తవుతున్నాయి, మరింత కాలం టైం తీసుకుంటాయి అనే దాని మీద మాత్రం ఆయన పూర్తిగా కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన విషయాల్లో మాత్రం పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళైతే మాత్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏవైతే ఈ పాఠశాలలు ఉన్నాయో అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి 2-3 ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ ఏరియాకి సంబంధించి ప్రధానంగా అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో అక్కడ ఎక్కువగా కూడా అక్కడ దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ కూడా జరగటం లేదనేటువంటి ప్రతిపక్షాలు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎంత మేరకు పని జరుగుతుంది ఏమిటి అనే దాని మీద మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను తెలియపరిచే విధంగా కూడా ఆయన అయితే మాత్రం రాజధాని ప్రాంతంలో ఆయన వెళుతూ ఉన్నాడు. అదేవిధంగా కూడా ఇవాళ ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు, స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది. వాటికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఏమిటి అనే దాని మీద తెలియజేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు కానీ చిన్నారులు కానీ ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన ఇంటరాక్షన్ అయ్యి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే 3 సంవత్సరాల్లో వచ్చే 3 సంవత్సరాల్లో మాత్రం రాజధాని ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ అవుతుంది అని ఆయన అయితే ఘంటాపథంగా కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని కూడా మీడియాకు కూడా తెలియజేశారు. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా ఏవైతే పనులు ప్రారంభించారో ఆ పనులకు సంబంధించి 30-40% కంప్లీట్ చేసినట్టు కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక 3 సంవత్సరాలు అంటే వచ్చే 3 సంవత్సరాల మాట పూర్తి స్థాయిలో కూడా ఒక రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతం పూర్తి స్థాయిలో డెవలప్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని ఆయన అయితే తెలియజేశారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో
పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఆయన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడికక్కడ చర్యలు తీసుకోవటం, అదేవిధంగా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి పోవటం, వాటికి సంబంధించి ఏ విధంగా ఇప్పుడు వరకు పూర్తి చేశారు అనే దాని మీద ఒక అవగాహన కలిగించే విధంగా కూడా ఆయన అయితే టూర్ జరుపుతూ ఉన్నారు. అలాగే ఇక అభివృద్ధి అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక 3 సంవత్సరాల్లో మాత్రం ఒక ప్రధానమైనటువంటి రాజధాని ప్రాంతంగా డెవలప్ అవుతుందని ఆయన నారాయణ అయితే తెలియజేసిన పరిస్థితి కనపడింది. రవికృష్ణ, అంటే ఈ పర్యటనలో ఎలాంటి లోపాలను ఏమన్నా గుర్తించారా? ముఖ్యంగా అధికారులకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే ఎప్పటికప్పుడైతే ఆయన ఏదైతే పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి ప్రాథమికంగా కూడా అక్కడ బ్లూ ప్రింట్ని అయితే ఆయన ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేస్తూ ఉంటాడు. అంటే బ్లూ ప్రింట్ అంటే అక్కడ ఏ విధమైనటువంటి కట్టడాలు ఏ స్థాయిలో కడుతూ ఉన్నారు, ఎంత దానికి ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏ విధంగా వాటి కట్టడాలకు సంబంధించి ఏ స్థాయిలోకి అవి ప్రజెంట్ అయితే మాత్రం నిర్మితమయ్యాయి, ఇంకెంత టైం తీసుకుంటుంది, దీనికి ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఏ విధంగా ఉన్నది, ఈ టైం డ్యూరేషన్ లోపలే ఇవి కంప్లీట్ చేస్తారా లేదా అనే దాని మీద మాత్రం ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళబోయే సందర్భంలోనే అక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో అవగాహనతోనే అక్కడికి వెళుతూ ఉంటారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, కన్స్ట్రక్షన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మాట్లాడతారు. అదేవిధంగా కూడా ఈ రోజు కూడా జరిగినటువంటి ఏదైతే ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి మరింత వేగంగా కూడా పూర్తి చేయాలి. ఏదైతే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఒక రాజధాని నిర్మాణం, అంటే ఈ రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజధానికి సంబంధించి ఈ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ పని కూడా లేట్ కాకూడదు, అదేవిధంగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాసిరకంగా ఉండకూడదు, అత్యున్నతంగా కూడా వాటిని నిర్మించాలి అని ఆయన అయితే ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సూచనలు చేస్తూ ఉంటారు, చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.